వెల్కమ్ టు మన టీవీ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా గొనిగండ్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తో కలిసి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక్క నెల ఒక్క నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తొలి పర్యటన సందర్భంగా గొనిగండ్ల మండల కేంద్రంలోని భాషా ఫంక్షన్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా 18 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యకు అధికారులు పరిష్కారం చూపారు. జైలుప్పల గ్రామానికి చెందిన రైతు జాంబయ్యకు సంబంధించిన 2.70 ఎకరాల భూమి రికార్డులను సరిచేసి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వరరెడ్డి చేతుల మీదుగా ఆన్లైన్ అడంగల్ అందజేశారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా వేగంగా ప్రజలకు అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్, ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన పాలన అందించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 235 వినతులు అందగా అత్యధికంగా రెవెన్యూ, సర్వే శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిబద్ధత, అదేవిధంగా ఒక అకౌంటబిలిటీ, ప్రజలు ఓటేసి గెలిపించిన తర్వాత ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు తెచ్చినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్లీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, ప్రధానమంత్రి వర్యులు ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి మేము ఈరోజు మీరు గమనిస్తే క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారితో పాటు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మా నియోజకవర్గం గోనెగండ్లలో, అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ప్రభుత్వ యంత్రాంగానికి చీఫ్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదే రకంగా అక్కడ శాసనసభ్యులు ఇద్దరు కూడా కూర్చొని ఇక్కడ ప్రజలకు పరిష్కారం చేసేటువంటి ఒక వేదికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా ఎమ్మిగనూరులో ఈరోజు గోనెగండ్ల మండలంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాదాపు గతంలో గత నెల, మొన్న నెల అంటే పీజీఆర్ఎస్ ఎప్పుడు పెట్టినా కూడా ఎమ్మెల్యేస్ దగ్గరికి, మా దగ్గర వచ్చిన సమస్యలు కావచ్చు, కలెక్టర్ గారి దగ్గర, జేసీ గారి దగ్గర వచ్చిన సమస్యలు కావచ్చు, 8,000 పైచిలుకున్నటువంటి మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దాదాపు 8,000 పైచిలుకున్నటువంటి అన్ని సమస్యల్లో కోర్టు కేసులు, ఆర్థికంతో కూడుకున్నట్టు కొన్ని సమస్యలు తప్ప ఆల్మోస్ట్ దాదాపు 70 to 75% పరిష్కారమైనట్టు రిపోర్ట్లు ఈరోజు రావడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్న ఈ విషయాన్నంటే, గతంలో ప్రభుత్వాలంటే ఒక ముఖ్యమంత్రి వర్యులు ఉన్నటువంటి హోదాలో ఉన్న వ్యక్తి పరదాల చాటును తిరిగేటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా వస్తున్నానంటే చెట్లను నరికేసి రోడ్లన్నీ దిగ్బంధనం చేసి ఎక్కడ కూడా ఒక వ్యక్తి ఆ మనుషులు ప్రజల దగ్గరికి రావాలంటే భయపడేటువంటి పరిస్థితి. ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కావచ్చు చూస్తున్నారు. పర్యటనలన్నీ క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యలో మన కర్నూలు జిల్లాకి ఎన్నిసార్లు వచ్చారో మీరు గమనించుంటారు. రాయలసీమకి ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఉద్యోగాలు, ఒక పక్క ప్రభుత్వ పరంగా మెగా డిఎస్సి, అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రైతులకు, అదేవిధంగా మహిళలకు, యువతకు, ప్రతి ఒక్కరికి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ గత ప్రభుత్వంలో అనేక చిక్కులు ఏదైతే ఉన్నటువంటి భూ తగాదాలు కావచ్చు, గట్టు పంచాయతీలు కావచ్చు, రీసర్వే పేరు మీద విపరీతమైన సమస్యలు సృష్టించి సర్వనాశనం చేశారు. గ్రౌండ్ లెవెల్లో మీరు చూస్తే డాటెడ్ ల్యాండ్స్ అంటూ 22A అంటూ, అదే రకంగా రీసర్వేలో లేని సమస్యలు గట్టు పంచాయతీలు సృష్టించి వాటి మిగులు భూమిలో మళ్ళీ తగాదాలు వచ్చేటట్టు చేయడం, చివరికి ఆ రాళ్ళు ఏదైతే రెవెన్యూ రాళ్ళు ఉంటే ఆ రెవెన్యూ రాళ్లకు రంగులు కొట్టుకుని పాసు పుస్తకాలు కూడా వాళ్ళ ముఖ్యమంత్రి యొక్క బొమ్మలు వేసుకుని సర్వనాశనం చేసిన స్థితి నుంచి ఈరోజు మళ్ళీ అన్ని సరిదిద్దుతూ సమస్యల పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుందని తెలియజేస్తుంది. చూడండి, ఇప్పుడే చూసారు, గమనించారు, ఎవరైతే బయలుపల్లి నుంచి ఉన్నటువంటి రైతు రీసర్వేలో అంతకుముందు ఎప్పుడూ లేనటువంటి సమస్యని అతన్ని తెచ్చి 22A అంటే ఇనాం భూమిలో పెట్టి విపరీతంగా వేధించడం జరిగింది. అతన్ని ఎన్నిసార్లు తిరిగి కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగి ఒక పేద రైతు ఈరోజు ఆ ఇనాం ల్యాండ్ ఏదైతే ఉందో వెంటనే పరిష్కరించి అతని పేరు మీద ఆన్లైన్ చేయించి అక్కడికక్కడే తక్షణం ఇవ్వడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిబద్ధత. ఈరోజు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈ రికార్డ్స్ కూడా గత ప్రభుత్వంలో లాగా ఈ రికార్డ్స్ ఏదైతే ఒక్కసారి డిజిటలైజ్ చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు
ఏ ఒక్క రికార్డును కూడా భవిష్యత్తులో ఎవరు కూడా ట్యాంపర్ చేయకూడదు. ఏ అధికారి కావచ్చు, ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ మంత్రి కావచ్చు, ఏ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. అంటే గతంలో అధికారాన్ని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశారో దాన్ని ఈరోజు మళ్ళీ ఒక పద్ధతి ప్రకారంగా చేస్తూ ఆ రికార్డులు ప్రజల యొక్క ఆస్తులు కావచ్చు, పేదల యొక్క ఆస్తులు కావచ్చు. ఎందుకంటే భూమి అంటే సెంటిమెంట్, పట్టా అంటే సెంటిమెంట్, ఇల్లు అంటే సెంటిమెంట్. ఈ రకంగా మధ్యతరగతి కుటుంబీకులు కావచ్చు, పేద రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ మైనారిటీలు కావచ్చు, ఏ కులమైన అగ్రవర్ణాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ అయినటువంటి ఈ భూమికి సంబంధించిన దాంట్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి శాశ్వతంగా ఈరోజు ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క చర్యలన్నీ తీసుకుంటున్నందుకు నేను ముఖ్యమంత్రి వర్లకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.